హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో స్వాగతం. గడిచిన ఎపిసోడ్స్ అన్నిట్లో కూడా మనం అపోస్తుల కార్యములు అనే పుస్తకం నుంచి విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. వీటిలో ఆధ్యాత్మికంగా మనం ఎలా బలపడాలి, పరిశుద్ధాత్మ శక్తిని ఎలా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తరువాత మన జీవితం ఎలా ఉంటుంది, అదేవిధంగా పరిచర్యలో ఎటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి, ఆ శ్రమల్లో ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, అదేవిధంగా మనకు ఎటువంటి సహకారం లేనప్పుడు ఎలా మనం దేవుని పరిశుద్ధాత్మ సహాయం ఏ విధంగా కోరుకోవాలి, కోరుకున్నప్పుడు దేవుని నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా దేవుని గురించి తెలియని అన్యులకు కూడా పరిశుద్ధాత్మ వరం ఏ విధంగా అందింది, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అన్యుల మీదకి కూడా తను దిగి రావడం, అన్యులకు కూడా దర్శనాలు ఇవ్వడం అనే విషయాలన్నీ కూడా ఈ గడిచిన ఎపిసోడ్స్లో చూసాం. అంతేకాదండి, గడిచిన ఎపిసోడ్స్లో మనం ఈ పరిశుద్ధాత్మ వరం అనేది కేవలం ఒకరు సొత్తు కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఎవరైతే సత్యాన్వేషకులు ఉన్నారో, సత్యం కోసం ఎవరు చూస్తున్నారో, నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త ఎవరు అని ఎవరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో, భయభక్తులు కలిగి జీవిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరం ధారాళంగా ఉచితంగా ఇవ్వబడుతుందనే విషయాలన్నీ కూడా గడిచిన ఎపిసోడ్స్ ద్వారా మనం తెలుసుకున్నాం. దాంతోపాటుగా దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఎటువంటి శిక్షలు వస్తాయి అనేది, అదేవిధంగా దేవునికి నిజమైన దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు అబద్ధ దేవతలకు, దేవుళ్లకు ఏ విధంగా కోపం వస్తుంది, కోపం వస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయాలు కూడా చాలా ఖచ్చితంగా మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు చివరి ఎపిసోడ్లో మనం ఒక మంచి అండర్స్టాండింగ్కి వచ్చేసాం. అపోస్తుల కార్యముల గ్రంథం అంతటికి కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసాం. మనం జరిగిన ఈ ఎపిసోడ్స్లో సుమారుగా అన్ని అధ్యాయాల నుంచి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఉన్న 28 అధ్యాయాల్లో మనం ప్రతి అధ్యాయం నుంచి కూడా వాక్యాలు తీసుకొని వాటిని విశ్లేషిస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. పౌలు యొక్క మిషన్ జర్నీస్, తను ఎలా పరిచర్య చేస్తూ ముందుకు వెళ్ళారు, తన స్నేహితులు, తన తోటివారు తనకి ఎలా సహాయంగా నిలబడ్డారు, అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా అసలు ఒక సేవకునికి ఎంకరేజ్మెంట్ అవసరమా, పరిచర్యలో ప్రోత్సాహం అవసరమా, ఒకవేళ ప్రోత్సాహం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రోత్సహించేవారు ఉంటే పరిచర్య ఏ విధంగా ఉంటుంది అనే ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం, చూద్దాం. ఎందుకంటే మనమందరం కూడా మనుషులం, మనమందరం కూడా ముందుగా మనుషులం ఎవరైనా సరే ఎవరైనా మనని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఆ స్పీడ్ వేరే ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది కదండి. చదువుకునే పిల్లల్ని మరి తల్లిదండ్రులు మంచిగా ప్రోత్సహించే తల్లిదండ్రులు, ఏం కాదు నాన్న, నువ్వు చదువు, నువ్వు చేయగలవు అనేవారు ర్యాంకులు సంపాదిస్తూ ఉంటారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో అయితే ఎంత చదివినా సరే నీతోనే అవ్వదురా, నువ్వు చేయలేవురా అని కించపరుస్తూ వాళ్ళ పిల్లల్ని డిస్కరేజ్ చేస్తున్న తల్లిదండ్రులు, దానివల్ల పిల్లలు కూడా డిస్కరేజ్ అయిపోయి ఫెయిల్యూర్లోకి వెళ్తున్నారు. ఒకప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తున్న వాళ్ళు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అంటే ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరం. ప్రోత్సాహం అనేది లేకుండా ఎక్కడ కూడా బయటికి నెగ్గుకు రావడం అనేది చాలా కష్టం. మరి పరిచర్యలో ప్రోత్సాహం అంటే ఏంటి? ఒకసారి అపోస్తుల కార్యములు గ్రంథము 28వ అధ్యాయము 14 నుంచి 15 వచనాల వరకు చదువుదామండి. అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు చదువుతున్నాను. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలనని మమ్మను వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొన్నట్టుకు వచ్చిని. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనిను అన్నది. పౌలు ఉన్న పరిస్థితి ఏంటి అనంటే, తన మీదికి ఎటువంటి శిక్ష వస్తుందో అనేది తెలియదు. శిక్ష వస్తుందా లేదా తనని క్షమించి వదిలేస్తారా అనేది కూడా తెలియని ఒక సతమతం అవుతున్న సందర్భంలో పౌలు ఉన్నారు. అంతకంటే ముందే మనం చూస్తే వాళ్ళ ప్రయాణం చేస్తున్న ఆ షిప్ అంతా కూడా పగిలిపోయి
వాళ్ళు ఆ ద్వీపానికి చేరుకోవడం, అనాగరికులైన మెలితే ద్వీపస్తులు వీళ్ళకి సహాయం చేయడం, ఇవంతా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, ఏం జరగబోతుంది నెక్స్ట్. పౌలు కూడా మానసికంగా ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితిలో ఉన్నారు కావచ్చు. ఎందుకంటే అప్పటికే ఇద్దరు రాజులను తను కలిసి ఉన్నారు. అక్కడ పూర్తి సహకారం అందలేదు తనకి. కనీసం ఈ రాజుగారి దగ్గరైనా విన్నవించుకుంటే కొంత సహకారం లభిస్తుందే అనే ఒక ఆశతోనే తను బయలుదేరారు. కన్ఫర్మ్ కాదు, అది ఒక ఆశ, ఒక నిరీక్షణ. ఇక్కడైనా ఏమైనా పాజిటివ్గా జరగవచ్చు అనే ఒక ఆశతోనే తను వస్తున్నారు. ఆ సమయంలో విశ్వాసులు కొందరు తనను పిలుచుకొని వాళ్ళు చూపించిన ప్రేమను బట్టి పౌలు ఎంతగానో ఎంకరేజ్ అయ్యారు. ఇంకా నూతన ఉత్సాహంతో ముందుకు తను కొనసాగడం చూసాం. ఇక్కడ ఆయన చివరిగా ఉందండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నారట. ఒక సేవకుడు ఎన్నో ఒత్తిడిలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్నో సమస్యలు కుటుంబం ద్వారాను, బంధువుల ద్వారాను, ఆరోగ్య పరిస్థితులను బట్టి, తర్వాత సంఘం నుంచి వచ్చే ఒత్తిడిలను బట్టి, సంఘ విద్రోహక శక్తుల ద్వారా వచ్చే ఒత్తిడిని బట్టి ఒక సేవకుడు ఎప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. సేవకుల గురించి ఏమంటారో తెలుసు ఒక మాట, వూండెడ్ హీలర్ అంటారు. అంటే తాను గాయపడినప్పటికీ, తాను గాయాలతో ఉన్నప్పటికీ కూడా ఇతరుల స్వస్థత కోసం ప్రయత్నం చేసేవాడు. తాను గాయాలతో ఉండి ఇతరులను స్వస్థపరిచేవాడు అని సేవకుల్ని అంటూ ఉంటారు. అంటే వూండెడ్ హీలర్, తనకి గాయాలున్నా కానీ ఇతరుల క్షేమం కోరుకునేవాడు సేవకుడు. మరి తన గాయాల కోసం ఎవరైనా ఏం చేయాలో తెలుసా? వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళని ప్రోత్సహిస్తున్నప్పుడు ధైర్యం తెచ్చుకొని పౌలు ఏ విధంగా అయితే ముందుకు నడిచారో ఆ విధంగా నడవటానికి ప్రతి సేవకునికి మనం అవకాశం కల్పించాలండి. ఇంకా ఏ విధంగా పౌలుని ప్రోత్సహించారో చూద్దామండి. ఎవరెవరు పౌలుని ప్రోత్సహించారో కూడా ముందుగా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినప్పుడు అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9-10 వచనాల్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం నుంచి చదువుతున్నాను, 9-10 వచనాలు. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా నుండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హానియు చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుగా జనమున్నదని పౌలుతో చెప్తా ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి పౌలుతోటి. పౌలు వెళ్ళే ప్రతి ప్రదేశంలో కూడా వ్యతిరేకత ఎదుర్కొంటూ సువార్త చేస్తున్నారు. అక్కడ మనుషుల ద్వారా కొన్నిసార్లు దేవుడు పౌలును బలపరిచారు, విశ్వాసుల ద్వారా బలపరిచారు. ఇక్కడ ఏం పర్లేదు, నేనున్నా నీకు, నువ్వు దేనికి కూడా భయపడకు, నువ్వు మాట్లాడడం మాత్రం ఆపొద్దు, ఏది ఏమైనా సరే నువ్వు నా గురించి మాట్లాడుతూనే ఉండు అన్నారు. మాట్లాడడానికి ఎంత శక్తి ఉన్నది అంటే, మనము కొర్నేలి గురించి కూడా ఈ ఎపిసోడ్స్లో విన్నాం. కొర్నేలి కుటుంబంతో యేసుక్రీస్తు గురించి పేతురు ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టారో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి కూడా దిగి రావటం మనం చూస్తూ ఉన్నాం. మరి మనము కూడా మాట్లాడడం మొదలు పెట్టాలండి. దేవుని గురించి మాట్లాడడం మనం ఆపొద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఆపొద్దండి, ఆగాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి తోడుగా ఉంటారట. నేను నీకు తోడై ఉన్నాను, ఇక్కడ నాకు చాలా జనాంగం ఉందంటున్నారు. మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, నా దొడ్డివి కానివి వేరొక గొర్రెలు కూడా నాకు ఉన్నాయి అంటున్నారు. సంఘం లోపటనే కాదు, సంఘానికి వెలుపల కూడా దేవునికి మెంబర్స్ ఉన్నారనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. శతాధిపతి, ఆ సైన్యాధికారి పౌలు కోసం ఇతర సైనికులను కాపాడడానికి దేవుడు అతన్ని ప్రేరేపించి వాడుకున్నారు. నువ్వు మాట్లాడాలని నిర్ణయించుకుంటే, నువ్వు దేవుని పరిచర్య చేయాలని నిర్ణయించుకుంటే అన్యులలో నుంచి కూడా దేవుడు నీ కోసం ఎవరినో ఏర్పాటు చేసే ఉంచుతారు. ఖచ్చితంగా ఆయనకి అన్యుల్లో నుంచి కూడా జనం ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందేంటి? ఆగకుండా దేవుని గురించి ప్రచురం చేస్తానే ఉండాలి. ఇది దేవుడు కోరుకునేది, ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ పౌలుకి. ఇంకా మనం ముందు చూద్దాం. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుదామండి. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ లూదియా అనే ఒక స్త్రీని కలుస్తూ ఉన్నారు. ఈమె
ఒక చిన్న వ్యాపారం చేసుకునే ఆమె. కానీ అపోస్తులుడైన పౌలును కలిసినప్పుడు తన విశ్వాసమును బట్టి తను సంతోషిస్తూ ఉన్నారు. అపోస్తులుడైన పౌలు ద్వారా వారు దేవుని గురించి, నిజమైన రక్షకుడి గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషంగా తన ఇంటి వారిని కూడా పరిచయం చేస్తున్న సందర్భంలో ఈ విధంగా చెప్తున్నారు. ఆమె ఇంటి వారిని బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను అని చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాళ్ళని అలా వదిలేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు సొంత ప్రాంతానికి దూరంగా ఎక్కడెక్కడో ఉంటున్నారు. వారు తిన్నారో లేదో, ఎక్కడ ఉంటున్నారో కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడా లేని పరిస్థితి. అందుకనే బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాళ్ళని విడిచిపెట్టలేకపోతా ఉన్నారు. తన కుటుంబస్తులు అడుగుతూ ఉన్నారు, మేము గనక నిజంగా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి నిజంగానే ఈ బాప్తిస్మం తీసుకున్నామని మీకు నమ్మకం ఉంటే మాతో ఖచ్చితంగా మీరు మా ఇంటికి రండి అని చెప్పని వాళ్ళని ఆహ్వానించుకుంటున్నారు. వాళ్ళని అస్సలు విడిచిపెట్టకుండా బాగా మొహమాట పెడుతున్నారు, బలవంతం చేస్తున్నారు, రావాల్సిందే మీరు అని. నిజంగా ఒక సేవకుడు ఎంతగా బలపడి ఉండొచ్చు అండి, ఎంతగా ఎంకరేజ్ అయ్యి ఉండొచ్చు. ఇది కాదా ప్రోత్సాహం? సేవకులు ఈరోజు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి మీ ఇంటికి వస్తా అంటే కూడా ఎలా ఉంటుందండి పరిస్థితి? పాస్టర్ గారు ఈరోజు మాకు ఒక షెడ్యూల్ ఉంది, మేము ఈరోజు ఉండలేము ప్రార్థనకి, రేపు రండి, లేదా వచ్చే వారంలో పలానా రోజు రండి, ఆ రోజైతే ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందాం. అవునా కాదా? అందరూ బిజీ అయిపోయారు. సేవకులకు, ముఖ్యంగా దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ, దేవునికి పరిశుద్ధాత్మకు చోటు లేనంత బిజీగా మనం ఉన్నాం. ఇక్కడైతే వీళ్ళు మాతో ఉండండి అంటున్నారు. తను కూడా వ్యాపారం చేసుకున్నామే, తను కూడా ఖచ్చితంగా తన కుటుంబం నిమిత్తము వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నది. అయినప్పటికీ కూడా లూదియా తనను, ఆ అపోస్తులను బలవంతంగా వాళ్ళ ఇంటికి పిలుస్తున్నారు. ఏదో సరదాగా గడపడం కోసం కాదు. వాళ్ళు తన ఇంటి దగ్గర ఉంటే తనకు ఆశీర్వాదం అంతని నమ్మింది. తను సంపాదించి బయటికి వెళ్ళి వ్యాపారం చేసి సంపాదించే దానికంటే కూడా ఒకరోజు ఈ సేవకులు మా ఇంట్లో ఉంటే ఇది నాకు ఆశీర్వాదం అనుకున్నది. ఎంతమంది సేవకులను అంత ఆసక్తిగా పిలుస్తున్నారు ఇళ్ళకి? ఎంతమంది సేవకుల ద్వారా అటువంటి మేలులు మాకు రావాలని ఆశపడుతూ ఆహ్వానం తెలియజేస్తున్నారు? లేదా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడదామమ్మా అని అడిగితే తల పక్కకు తిప్పేసుకుంటున్నారా? సంఘాల్లో జరిగేది ఇదే. ఏమండి మీ ఇంట్లో పెడదామమ్మా, బ్రదర్ మీ ఇంట్లో ప్రార్థన పెడదామా అంటే, లేదు మాకు కొంచెం పని ఉంది, వచ్చే వారం పెడదాం. ఇంకా ఆ వారం రాదు, ప్రతిసారి అదే మాట మీద ఉంటారు, మళ్ళీ వచ్చే వారమే. ఆ మాట తప్పరండి, మళ్ళీ వచ్చే వారమే. దేవుని ప్రజలు మన ఇంటికి రావడానికి వాళ్ళంతట వాళ్ళు ఆసక్తిగా వచ్చినా కానీ వాళ్ళని స్వీకరించే అంత లేదు మనకి. బాగా బిజీగా ఫీల్ అవుతున్నాం. చేసే పని కంటే కూడా మన ఫీలింగ్ ఎక్కువైపోయింది, నేను బాగా బిజీగా ఉంటున్నావు అని. దేవుడు చాలా బాధపడతారు ఇట్లాంటి విషయాల్లో. నిజంగా లిడియా చేసిన ఈ ఆహ్వానాన్ని బట్టి పౌలు గారు ఆ రోజు ఎంతగానో తనతోటి ఉన్నవారు కూడా చాలా ప్రోత్సహించబడ్డారు. ఆ సంతోషంతోనే తర్వాత చేయాల్సిన మిషన్ ప్రయాణాలన్నీ కూడా, సువార్త ప్రయాణాలన్నీ కూడా చాలా గొప్పగా చేస్తూ ముందుకు వెళ్ళారు. ఇంకా మనం ముందుకు చదువుదాం. ఇప్పుడు అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 20వ వచనం చదువుదామండి. 19వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నాను. ఇంత ప్రభావంతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపించెను అని ఇక్కడ ఉంది. అంటే అపోస్తలులు సువార్త చేస్తున్నప్పుడు కేవలం వాళ్ళు చెప్పిన మాటలు సంఘస్థులు, విశ్వాసులు విన్నవారందరూ కూడా ఇతరులతోటి పంచుకుంటూ ఉన్నారు. అది ఎంతగా విస్తరిస్తున్నదంటే గొప్పగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతటికి కూడా సువార్త విస్తరిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అనిపించింది వీళ్ళకి, మేము చేసిన ఈ ప్రయత్నం గొప్పగా ఫలిస్తుంది అని. నిజంగా ఏదైనా వాక్యము ఒక సేవకుడు చెప్పినప్పుడు సంఘస్థులో మార్పు, వాళ్ళ జీవన విధానంలో మార్పు గురించి కానీ, చర్చికి అటెండ్ అయ్యే టైం గురించి కానీ ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా అందరూ పాటిస్తూ ఉంటే సేవకులకి ఎంత ఎంకరేజింగ్గా ఉంటుందో తెలుసా?
లేదా కుటుంబాలందరూ కూడా కలిసి చర్చికి రండి అని ఈ వారం అనౌన్స్ చేసినప్పుడు వచ్చే వారానికి ఏది ఏమైనా సరే కుటుంబస్తులు అందరూ కలిసి చర్చికి అటెండ్ అయ్యారనుకోండి, ఆ సేవకునికి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? 9 గంటలకి ప్రార్థన ప్రారంభం అవుతుంది, ఆరాధన ప్రారంభం అవుతుందంటే 10-11 గంటలకు కూడా వచ్చేస్తానే ఉంటారు మెల్లగా, ఒకరి తర్వాత ఒకరు. ముగింపు ప్రార్థనకి, లాస్ట్ ప్రార్థన ఆశీర్వాదాన్ని టైంకి కూడా చర్చిలోకి అడుగు పెట్టేవాళ్ళు ఉన్నారు. అటువంటి వారి అందరి గురించి కూడా పాస్టర్ గారు బాధ్యత తీసుకొని, భారం తీసుకొని, అమ్మా, అయ్యలారా, అమ్మలారా, వచ్చే వారం నుంచి ఖచ్చితంగా అందరూ 9 గంటలకు రండి, మనకి పరిస్థితులు అంతా బాగుంటాయి, ఎక్కువ సమయం మనం వాక్యంలో గడపవచ్చు, మీరందరూ వాక్యం వినడానికి అవకాశం ఉంటుందని చక్కగా వారికి చెప్పినప్పుడు, ఒకవేళ ఆ మాటని అంగీకరించి అందరూ 9 గంటలకల్లా చర్చి మొత్తం నిండిపోయి ఉందని అనుకోండి, సేవకులు ఎంతగా గొప్పగా ఎంకరేజ్ అవుతారో తెలుసా? లేదా ఆ రోజు చర్చిలో విన్న వాక్యం అనేకులతో మేము పంచుకున్నామని ఒకరి ద్వారా చెప్పుకుంటున్నప్పుడు ఆ సేవకుడికి, స్థానిక సంఘ కాపరికి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఇది ప్రోత్సాహం అంటే. దీనికోసం పౌలు వాళ్ళందరూ కూడా ఎంతగానో సంతోషపడ్డారు. ఈ విషయంలో గొప్పగా సువార్త ప్రబలుతున్నప్పుడు, విస్తరిస్తున్నప్పుడు ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వారు సంతోషిస్తూ ఎంకరేజ్ అయ్యారు. ఇక్కడ మనం చూసినప్పుడు, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకంలో తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి అని 19వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది. వాళ్ళు విన్న వెంటనే రియాక్షన్ చూస్తున్నారు, రిప్లైగా వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. చక్కగా పాజిటివ్ రెస్పాన్స్ అంతా కూడా. మంత్ర విద్యలు అవంతా కూడా దేవునికి వ్యతిరేకమని బోధ చేసినప్పుడు అన్ని సంవత్సరాలుగా వాటిపైన ఆధారపడ్డ వాళ్ళు ఆ వ్యాపారాలన్నీ కూడా వదిలిపెట్టారు. మంత్ర విద్యలు చేయడం మానేసి వారు ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి రాసుకున్నవి, చదువుకున్న పుస్తకాలన్నీ తీసుకొచ్చి అందరి ఎదుట కాల్చేస్తున్నారు. ఎంత సంతోషంగా ఉంటుందండి. ఏదైనా చెడు వ్యాపారం చేస్తున్నప్పుడు సంఘంలో పాస్టర్ గారు ఇలాంటి చెడు వ్యాపారాలు మనం చేయకూడదని చెప్పినప్పుడు, ఒకవేళ అటువంటి సంఘస్థులు మందిరంలో ఉన్నట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే 2వ వారం నుంచి ఆ చర్చికి రారు, తరువాత వారం నుంచి ఇంకా రారు ఆ చర్చికి. ఎందుకు అనంటే మా లాభ సాధనాన్ని ఈయన పాడు చేస్తున్నారు అనుకుంటారు. లేకపోతే మేము చక్కగా దశమ భాగాలు ఇవన్నీ పంపిస్తూ ఉంటే అన్నీ తీసుకొని ఈరోజు మమ్మల్ని నిందిస్తున్నాడు అనే ఆలోచనలో సంఘస్థులు ఉంటున్నారు. దశమ భాగాల గురించి, కానుకల గురించి లక్ష్య పెట్టకండి. వాటి కోసం కాదు సువార్థికులు, సేవకులు బోధ చేసేది. మీ కుటుంబాలు, మీరు అగ్నిలో నుంచి బయటికి మిమ్మల్ని లాగినట్టుగా లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లాగే క్రమంలో పాస్టర్ గారి చేతులు కూడా కాలుతూ ఉంటాయి. పాస్టర్ గారికి కూడా ఆ వేడి తగులుతుంది, అగ్నిగుండం యొక్క వేడి తగులుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆసక్తిగా మీ కుటుంబాన్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించండి, సహకరించండి. ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ పాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు, దిశానిర్దేశాలు ఏదన్నా మీరు విన్నప్పుడు మారు మనసు పొంది వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సేవకులు ఇంకా ఎక్కువగా ఆసక్తిగా సువార్తను, పరిచర్యను చేయగలుగుతారు. ఇంకా కొంచెం ముందుకు చదువుదామండి. 27వ అధ్యాయము 22 నుంచి 25వ వచనం వరకు కూడా చూద్దామండి ఒకసారి. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం నుంచి చదువుతున్నాను, 22వ వచనం నుంచి. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకునో హాని కలుగదు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడుకు అని చెప్పిన పరిస్థితిని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వీరున్న పరిస్థితి ఏంటి అని అంటే, సేవకులు వాళ్ళున్న ఆ సంఘం అంతా కూడా, వాళ్ళున్న ఓడ అంతా కూడా కదిలిపోతూ ఉన్నది. అయినప్పటికి కూడా దేవుని దూత ఏం చెప్పారు? భయపడకు పౌలా, నీవు భయపడకు, నువ్వు చేయాల్సిన పని ఇంకా చాలా ఉన్నది, నీతో ఉన్నవారు కూడా నిన్ను బట్టి రక్షించబడతారని ధైర్యం చెప్పినప్పుడు దేవుని మాట మీద లక్ష్యం ఉంచి ముందుకు వెళ్తున్నారు. సేవకుల పరిస్థితి అది. సేవకుల కుటుంబాల్లో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయండి. సేవకుల కుటుంబాల్లో కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. సేవకుల కుటుంబాల్లో కూడా ఒత్తిడిలు ఉంటూ ఉంటాయి. అయినప్పటికి కూడా
ఏం చేస్తూ ఉంటారండి? దేవుడిచ్చిన ఆ నిరీక్షణ మాటను పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. దేవుడిచ్చిన నిరీక్షణను బట్టి, దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని పట్టుకొని సేవకులు ముందుకు వెళ్తూ ఉంటారు. దర్శనంలో భాగంగానే సంఘానికి కూడా కొన్ని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ సమయానికి అది కఠినంగానో ఇబ్బందికరంగానో, లేకపోతే దానివల్ల పెద్ద ఉపయోగకరంగా లేకపోవచ్చు, అది ఉపయోగకరంగా కనబడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనం దాన్ని పాటించినప్పుడు దాని ద్వారా వచ్చే ఫలితము ఎంతో ఉన్నతంగా ఉంటుంది. దేవుడు చెప్పిన మాట ఇక్కడ ఓడలో ఉన్న సైనికులు, సైన్యాధికారులు వీరందరూ కూడా నమ్మారు. నమ్మినందువల్ల వాళ్ళలో ఒక్కడు కూడా చనిపోకుండా అందరూ కూడా ఒక కొత్త, వాళ్ళకి తెలియని దీవికి వాళ్ళు చేరుకున్నారు. వారున్న ఓడ బద్దలైపోయినప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా చనిపోలేదంటే, తుఫాను, అలలు, ఆ సందర్భంలో ఇదంతా కూడా ఎక్కడో ప్రశాంతంగా ఉన్న నదిలో, చిన్న నదిలో, సముద్రంలో ఓడ బద్దలైపోయినా సరే దేవుడిచ్చిన మాట దేవుడు నిలబెట్టుకున్నారు. నీకు వ్యతిరేకంగా నిరూపించబడిన ఏ ఆయుధం కూడా నిలవదని యెషయా గ్రంథంలో చెప్తున్నారు కదా దేవుడు. అదే ఆ మాట నెరవేరుస్తుంది ఇక్కడ కూడా. దేవుని మాట ఎప్పుడు కూడా తొలగిపోదండి. సేవకులు దేవుని పక్షాన మనకి చెప్తున్నప్పుడు మన అలవాట్లలో కానీ, మన సాంప్రదాయాల్లో కానీ, మన ఆలోచనలో కానీ, పద్ధతుల్లోనే కానీ, ఆచారాల్లో కానీ ఏదైనా మార్పు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సేవకుని మాట చొప్పున మనం విని మార్చుకున్నప్పుడు దేవుడు మన ప్రాణాలని కాపాడతారు. మన ప్రాణాలకి, మన కుటుంబాలకి క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన ఎప్పటికి కూడా మన తరపున నించోడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సరే, ఇంకా కొంచెం ముందుకు చదువుదామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదామండి. 16వ అధ్యాయము 25 నుంచి 26 వచనాలు చదువుతున్నాను. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండము వేసి బిగించను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. ఇక్కడ మనం గమనించినప్పుడు వీళ్ళున్నదేమో బందిఖానాలో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. కాళ్ళకి సంఖ్యలు అన్నీ వేసి ఉన్నా కానీ వాళ్ళు నమ్మకం చూపించారు. అందుకనే దేవుడు వాళ్ళ బంధకాలను విడిపించి ఆ చెరసాల గోడలు బద్దలైపోయేలాగా చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. కష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా చక్కగా దేవుని స్తుతిస్తూ పాటలు పాడారు. అందుకనే చివరిగా పౌలు ఏం చెప్తున్నారో తెలుసా? 2వ తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాల్లో నేను మంచి పోరాటము పోరాడితిని అని చెప్తా ఉన్నారు. ఎంతమంది ఇంత ధైర్యంగా ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇవ్వగలరండి? సేవకులు కానీ, విశ్వాసులు కానీ, మా సంఘం కోసం, నేను నమ్మిన విశ్వాసం కోసం మంచి పోరాటం పోరాడాను అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉందో మనలో ఒకసారి ప్రశ్నించుకుంటూ ఈ మిగిలిన ఎపిసోడ్స్ అన్నీ కూడా మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు అలా ఖచ్చితంగా చూడవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు.